రైట్ ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. తిరుపతిలో రౌడీలు రెచ్చిపోతున్నారు. భూమన అనుచరుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఓ షాప్ యజమానిని భూమన అభినయ్ రైట్ హ్యాండ్ చైతన్య చితకబాదారు. అధికారంలో ఉన్నప్పుడు చైతన్య అరాచక శక్తిగా ఎదిగాడు. దీన్నే అదునుగా చేసుకున్న చైతన్య అండ్ గ్యాంగ్ సెటిల్మెంట్లు భూదందాల పేరుతో భారీగా దోచుకుంది. వైసీపీ హయాంలో చైతన్య గ్యాంగ్ కు తిరుపతి పోలీసులు సాగిలా పడ్డారు. అధికారం పోయినా వారి అరాచకాలకు పోలీసులు చెక్ పెట్టలేదు. నీతులు చెప్పే భూమన అనుచరుడి అరాచకాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆధ్యాత్మిక క్షేత్రంలో అలజడి సృష్టించడంపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి నుంచి రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి, భూమన అనుచరుల అంటే ఆగడాలు ఎక్కువైతున్నాయి అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి చైతన్య గ్యాంగ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని కూడా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి సంబంధించిన వివరాలు ఏంటి? ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా వీళ్ళ మీద? దుర్గా, తిరుపతిలో గత ప్రభుత్వ హయాంలో భూమన అభినయ్ రెడ్డి అనుచరులు మితిమీరి వ్యవహరించారు. భూదందాలు అలాగే సెటిల్మెంట్లు వాటిలన్నిటికి కూడా పాల్పడ్డారు. దోచిన కాడికి అందిన కాడికి దోచుకున్నటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంకా దాదాపు శ్రీనివాసపురంలోని ఓ మహిళ భూ వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకొని ఆ ల్యాండ్నే కబ్జా చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయన్నమాట. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కృష్ణ చైతన్య అతని పూర్తి పేరు, అతని మీద దాదాపు 6 కేసులు అయితే నమోదు చేశారు. ఇలాంటి ల్యాండ్ గొడవ, భూ తగాదాలు, సెటిల్మెంట్లు, ఈ వ్యవహారంలో అక్రమంగా జోక్యం చేసుకుని వాళ్ళు భయభ్రాంతులు చేసి వారి దగ్గర నుంచి లబ్ధి పొందడం ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నారు. ముంబై తరహాలో తిరుపతిలో రౌడీయిజం వ్యవహరిస్తూ ఉన్నారు ఈ చైతన్య బ్యాచ్ను. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో వీళ్ళ చలామణి అయినటువంటి నాయకులు, వైసీపీ నాయకులు, మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, పరిస్థితులు మారాయి, అయినా కూడా గత విధానాలనే ఇప్పటికి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. నిన్న కార్ కేర్ సెంటర్, అంటే దాదాపు తిరుపతిలోనే ఒక ప్రముఖ కార్ కేర్ సెంటర్లో దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి దగ్గర నుంచి 30 లక్షలు వసూలు 30 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా బెదిరించారు. అతని చేత యాజమాన్య మోహన్ని కొట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే అతను తనకు జరిగిన అన్యాయాన్ని ఈస్ట్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈస్ట్ పోలీసులు ఆ మేరకు కేసు అయితే నమోదు చేశారు. అయితే ప్రభుత్వం మారిన పాలకుల వ్యవహార శైలి అయితే మారలేదని చెప్పేసి దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ముఖ్యంగా కృష్ణ చైతన్య వ్యవహార శైలి అయితే భూమన అభినయ్ రెడ్డి సిద్ధాంతాలు అంటే మాటలు వ్యవహరించే విధానానికి అతని అనుచరులు వ్యవహరిస్తున్న విధానానికి చాలా తేడా ఉందని చెప్పేసి ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసహించుకుంటున్నారు అంట. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి రౌడీ మోకల ఆగడాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రసిద్ధిగాంచినటువంటి ఈ క్షేత్రంలో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు, అలాగే యాత్రికులు, పర్యాటకులు, రకరకాల వాళ్ళు వస్తుంటారు. ఇలాంటి ప్రదేశంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులకు, అట్లా స్థానికులకు ఉంది. అయితే ఇలాంటి విధానం పట్ల రౌడీ మూకలు తమ తీరును వ్యవహరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతుండడంతో అరాచకాలు సృష్టిస్తున్నారు. అలజడి క్రియేట్ అవుతుంది తిరుపతి నగరంలో. ఇలాంటి వాటిని పోలీసు యంత్రాంగం మరింత కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు సైతం భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు కూడా. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ తిరుపతి నగరం దృష్టి సారించి ప్రత్యేక శాంతి భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా తెలిసింది. ఆ మేరకు కృష్ణ చైతన్య అతని అనుచరుల మీద కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అయితే చేపట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.